ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించి. ఇప్పుడు నీ జాతకరీత్యా ప్రకారంగా నువ్వు కొన్ని విషయాలు తెలుసుకో. ఓన్లీ ఫస్ట్ పొత్తుల వ్యాపారాలు పనికిరావు. ఇది ఒకటి తెలుసుకో. పొత్తుల వ్యాపారాలు పనికిరావంటే రేపు రాను రాను కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు ఇప్పుడున్న 18 సంవత్సరాలు అంటే ఓవరాల్‌గా 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకునేది ఏందంటే, ఎక్కువగా కొన్ని ప్రేరేపిస్తుంటాయి. ఏమని? కొంచెం స్నేహితుల పరంగా గానీ, బంధువుల పరంగా గానీ, ఏం చేసినా నీకు ఇందులో ఇప్పటి వరకు 70% కష్టమే. ఒక 70% కష్టస్థానాల్లోనే ఉంటుంది. 30% మాత్రమే ఏదో కొద్ది గొప్ప ఫలితం ఉంటుంది. 33 సంవత్సరాల లోపు వరకు. 33 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల వరకు నీ జీవితంలో ఎక్కువగా ఏమి ఫలితాలు ఎక్కువుంటాయా స్వామి అంటే, నువ్వు చేయవలసినటువంటి పనులు బలమైన పనులుంటాయి. కానీ నువ్వు ఉండబడినది ఏందంటే హైదరాబాద్‌లో ఉన్నావు. అంతే కదా! హైదరాబాద్ అనేది నీ జాతకానికి ఎక్కువ పనికి రాదు. నువ్వు కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టినా అది కరిగిపోతది ఎమ్మటే. ఎందుకంటే జాతకం బాగున్నప్పుడు, పేరు బాగున్నప్పుడు ఉండే స్థలం కూడా బాగుండాలి. అంటే అదెలా గురువుగారు అంటే, ఇప్పుడు మనం అమ్మేది మామిడి పండ్లే అయినప్పుడు, ఆ మామిడి పండ్లు అమ్మే కాడనే మనం ఆ ప్లేస్ కాడనే అమ్మాలి. అది ఏమైతదంటే కట్టెలమ్మ కాడే కట్టెలమ్మాలి. పాలమ్మే కాడ పాలమ్మాలి. ఈ కట్టెలమ్మ కాడ పాలమ్మినా, పాలమ్మే కాడ కట్టెలమ్మినా ఎదురైతది, ఎఫెక్ట్ అయితది. చాలా లేట్ అయితది. ఇప్పుడు నీ బలం జాతకం బాగున్నప్పటికీ, నీకు ఉండబడిన స్థలం నిన్ను టోటల్ క్లోజ్ చేస్తాను. అంటే ఆ నక్షత్రానికి, ఆ రాశికి హైదరాబాద్ పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తలేదు మరి అది ఎట్లా అంటే, దాన్ని నీ పేరు ఏమన్నా షార్ట్ కట్ చేసుకోవాల్సి వస్తది. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లెవెల్‌లో చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి నీకు అక్కడ వర్క్ చేసుకుంటూ బయటికెళ్ళాలన్నప్పుడు ఫ్రెండ్స్ కలవగానే బయటికి దూరంగా ప్రాంతాలకు వచ్చేస్తుంటాంటావు బాగా. దూర ప్రాంతాలకు పోవాలి అనిపిస్తా ఉంటది. ఎటో పోవాలనిపిస్తా ఉంటది. ఇక్కడ అది అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నిన్ను బయటికి నెట్టేస్తది. ఆ ప్రభావం వల్ల ఇప్పుడు భార్య వల్ల గాని, తల్లిదండ్రుల వల్ల గాని, తల్లి వల్ల గాని వీడు ఎందుకు ఇట్లా చేస్తాండు అనేటట్టు తీసుకొస్తది. చాలా లాంగ్ కూడా బండేసుకొని వెళ్ళడం, డ్రైవింగ్ చేయడం ఇలాంటియన్నీ ఎక్కువ వచ్చేస్తుంటాయి. వీటికి రావడానికి కారణం ఏందంటే నీ జాతకం అక్కడ పని చేయనీయదు, ఇంక్లూడ్ చేయదు. ఇప్పుడు ఒక సిమెంట్ అనే దానికి కరెక్ట్ పట్టితేనే కరెక్ట్ పడతది. లేకపోతే పుల్లు ఇరిగిపోయిందనుకో సిమెంటు జారిపోతుంటది. నువ్వెంత ప్రయత్నం చేసినా జారిపోతుంటది. ఒకవేళ ఏదో కొన్ని అక్కడ పట్టుకుంటది. మిగతా అన్నీ జారిపోతుంటది. కాబట్టి ఈ యొక్క నక్షత్రానికి, రాశికి అయితే అక్కడ సెట్ కావడానికి అవకాశాలు లేవు. వీటికి ఏం చేయాలి స్వామి అంటే ఫస్ట్ మన చేతికి అంగుళీకం అనేది ధరించుకోవాలి. మనం వస్త్రధారణలో మార్పు చేయాలి. ఎందుకు వస్త్రధారణలో వల్ల మార్పు జరుగుతది ఆ జ్యోతిష్యంలో అంటే, వాస్తవంగా అంగుళీకం ధరించడము, మాలలను ఏయడం అనేది, వస్త్రాలు చేయడం అనేది ఏందంటే శాస్త్రానికి, గ్రహస్థానానికి అవి ఒక అనుకూలతగా ఉంటాయి. ఇప్పుడు నేను పోలీసులని చెప్పడానికి ఆధారం ఏంది అంటే, సివిల్‌లో అందరూ కూర్చొని నేను ఎస్ఐని, డీఎస్పీని అని చెప్తే నడుస్తదా? ఆయన ఒక యూనిఫామ్‌లో ఉంటే, ఇతను పోలీసు, ఇతను డీఎస్పీ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ గూడా మనం వేసుకునే వస్త్రాల వల్ల జాతకంలో చాలా మార్పులొస్తాయి. దీనివల్ల ఇంకొకటేందంటే వాస్తవంగా మీ జాతకంలో అతి చిన్న వయసులో మ్యారేజ్ కావాలి లెక్క ప్రకారం. లేదా 30 అంటే 27 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల లోపు కావాలి. 30 తర్వాత గనక మ్యారేజ్‌లు అవ్వడం అనేది చాలా ఇబ్బందితో కూడుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. తర్వాత మీకు ఎక్కువగా భార్యాభర్తల విధానంలో ఇబ్బందులు కలగడానికి కారణమైనటువంటిది ఏంటంటే నాగశక్తి. అంటే జంట నాగులు. అంటే ఈ కులం, ఆ కులం మతం అనేది లేదక్కడ. జంట నాగులంటే అవి ప్రత్యేకమైనటువంటి ఈ శాఖకే చేయాలనేది ఏం లేదు. ప్రపంచం మొత్తం విధానంలో ఆ జంట నాగుల పూజ విధానానికి మన మన దేశస్తులే కాదు, ఔట్ ఆఫ్ ఇతర దేశాలలో కూడా నాకు ఫోన్ చేసి కూడా కొంతమంది చేపించడంలో అక్కడ గుళ్ళు కూడా ఉన్నాయని ఫోటోలు కూడా పెట్టారు. నాకు ఫోటోలు పంపిర్రు. అయితే అక్కడ విషయం ఏందంటే అనుకూలతలు, భార్యాభర్తల అనుకూలతలు ప్లస్ రెండోది ఏందంటే ఈ ఇద్దరికి మధ్యలో వచ్చినట్టు వైరుధ్యాలనేది సల్లారుతాయి. ఎక్కువగా ఇంకొకటి ఏందంటే మనం మొట్టమొదటి మన పురాణాలు గాని, మీకు సంబంధించినటువంటి ఏవి తీసుకున్నా, మీ గ్రంథాలు తీసుకున్నా కూడా భర్త, భార్య అనే విధానానికే అనుకూలతలు ఇచ్చినాయి. ఇద్దరు కలిసి కొన్ని చేసిన కార్యాలే అద్భుతంగా ముందుకెళ్ళినట్టుగానే మనం చెప్పినటువంటి అన్నీ అవే చెప్తున్నాయి. అవునా? అవి ఇంకొకటి ఏందంటే మళ్ళీ ఇద్దరు కలిసి మ్యారేజ్ అయినాక ఒకతను పూజ చేయడానికి వీలు లేదు.
ఇద్దరు కలిసి పూజ చేయాలి. అట్లా చేస్తే అట్లా చేయడం వల్లనే ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి అది మీరు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అటు తర్వాత ఇంకోటి ఏంటంటే చపలాచిత్త మనసులు అంటారు. చపలాచిత్తులు అంటే ఇక్కడనే ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ అంటారు. ఇది చపలాచిత్త మనసులు అంటారు ఇట్లాంటి వాళ్ళని. కాబట్టి వీటి అన్నిటికీ మీరు ఐడెంటిఫై చేసుకొని గుర్తుంచుకోండి. ఎప్పుడు కానీ వెహికల్ పర్పస్లో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళడానికి అవకాశం ట్రై చేయండి. మురుముద్దుగా బుధవారం మీకు అనుకూలత అని చెప్పినాం కాబట్టి ఆ బుధవారం చాలా అదృష్ట వారం బుధవారం, దాన్ని తీసుకోండి. ఈ వస్త్రధారణలో రెడ్, గ్రీన్ అవన్నీ వైట్ అట్లాంటివి బాగా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత వీలైతే మీరు ఎప్పుడన్నా కొంచెం ఈ గోవులకు అంటే గోవుకు లేకపోతే పక్షులకు కూర్చోండి అందరిగా. ఓకే, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయంలో ఏంటంటే మీకు ఏదన్నా వర్క్ ఏదైనా పని ఉందనుకో, ఆ పని కాకముందే అందరికి చెప్పకు. ఇప్పుడు ఒకవేళ పని ఉందనుకో, ఆ పని అయినాక అందరికి చెప్పు. కాకముందే చెప్పేసినావు అనుకో ఆ పని కాదు. కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు ఎట్లుంటాయంటే మనం టపా చెప్పేసినాం అనుకో, అవి అప్పటినే ఆదిలోనే అంశపాదం, ఆదిలోనే ఆగిపోతాయి కొన్ని. అది ముఖ్యంగా మీ జాతకాలకు అట్లే జరుగుతుంది. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువ బయటకి అటు ఇటు వస్తే గాలి మీద పడుతుంది. వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు ఇక్కడ వరకు అడగాలి, మోచేరు ఎట్లా చేతులకి అడగాలి, ఫేస్ మీద నీళ్ళు చల్లుకోవడం, వాటర్ వీలైతే వాటర్ తల మీద చల్లుకోవడం. ఇవి చేసుకోవడం వల్ల గాలి ప్రభావం కానీ, క్రిమి కీటకాలు కానీ ఎక్కడన్నా తొక్కి ఎక్కడెక్కడ వేసినాయి కూడా తొలిపోవడానికి అవసరం. సడన్గా ఇంటికి వచ్చేసినాం అనుకో, ఇంట్లోకి అంటే గాలి ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి నీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి, సడన్గా ఉరికొచ్చేస్తావు. కాబట్టి అట్లాంటివి తీసేసుకుంటే సరిపోతుంది. ఛానల్ని చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా యొక్క ఈ యొక్క ఛానల్ని మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క క్రింద కనబడుతున్న నెంబర్కి ఫోన్